హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు క్లాసెస్లో మనము జీడిపి అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, గ్రీన్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో మనము ఇంకొన్ని టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దామండి. ఈరోజు క్లాస్లో మనము ఇంకొన్ని టాపిక్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. అదేంటంటే గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది ప్రపంచంలో ఉన్న ఎకనామీస్ అందరూ కూడా, ప్రపంచంలో అన్ని కంట్రీస్ కూడా దీన్ని డిస్కస్ చేస్తాయండి. బేసికల్లీ గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. సరే, గ్రోత్ అంటే ఏంటో మనం చూసాం. గ్రోత్ అంటే ఏంటిది? జీడిపి ఏదైతే ఉందో చూసారా, దాన్ని మనం గ్రోత్ అంటాం. అంటే మోర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ని కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగాం అనుకోండి, మోర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ మనం ప్రొడ్యూస్ చేయగలిగాం అనుకోండి, దాన్ని మనం గ్రోత్ అంటాం. మరి డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దామండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐలాండ్ కంట్రీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐలాండ్ కంట్రీ ఉందండి. ఈ ఐలాండ్ కంట్రీలో ఇదంతా ఏంటంటే ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ అండి. మన కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే ముందు మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత మనం కాంప్లెక్స్గా అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పుకుంటే ఒక ఐలాండ్ ఉందనుకుందాం, కంట్రీ ఉంది, చిన్న దేశం ఉంది. ఈ దేశంలో ఓన్లీ 10 మంది మాత్రమే ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ఓన్లీ 10 మంది మాత్రమే ఉన్నారనుకుందాం. ఈ 10 మందిలో ఒక ఇద్దరు కలిసి ఒక పెద్ద కంపెనీ పెట్టారండి. వీళ్ళు ఏంటంటే సర్వీసెస్ ఆఫర్ చేస్తాం, మేము ప్రపంచానికి సర్వీసెస్ ఆఫర్ చేస్తాము. ఏదైనా ఒక చదువు చెప్పడం అవ్వనివ్వండి, ఒక హెల్త్ అవ్వండి, ఏదైనా సర్వీసెస్ ఆఫర్ చేస్తామని చెప్పారు. ఈ ఇద్దరు కలిసి ఏం చేశారు? ఒక పెద్ద కంపెనీని పెట్టారు ఈ ఐలాండ్లోని. ఈ కంపెనీలో మిగతా 8 మంది పని చేస్తున్నారు అనుకుందాం. ఈ కంపెనీలో మిగతా 8 మంది పని చేస్తున్నారండి. సో ఇద్దరేమో ఓనర్స్, ఈ 8 మంది ఏమో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏమంటే మనం లేబర్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చాలా సక్సెస్ఫుల్ అయ్యి ప్రపంచంలో ఉన్న దేశాలకి అన్నిటికి కూడా వీళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేసి వీళ్ళు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఏం చేశారు అనుకుందామండి. ఓకేనా, వీళ్ళు కోట్ల డబ్బులు ఏం చేశారు అనుకుందాం. వీళ్ళు క్రోర్స్ ఆఫ్ మనీ ఏం చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ఏం చేశారు అనుకుందాం. ఈ 1 crore ఏం చేస్తారండి? ఈ 1 crore మొత్తం కూడా ఈ ఇద్దరు ఓనర్స్ ఉంచుకొని ఈ లేబర్స్కి ఏంటి చేసి శాలరీలు ఇస్తారు. వీళ్ళకి నెలకి 10,000, నెలకి 20,000 మాత్రమే ఇచ్చి ఆ మిగిలిన లక్ష డబ్బులు, కోట్ల డబ్బులు ఏం చేస్తారు? ఈ ఇద్దరు ఓనర్సే ఉంచుకుంటారు. ఓకే, సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఈ ఐలాండ్ కంట్రీ యొక్క జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుందాం. జీడిపి క్యాలిక్యులేట్ చేసి ఏం తెలుస్తుంది? వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా 1 crore ఆఫ్ సర్వీసెస్ ప్రపంచం మొత్తానికి ఆఫర్ చేస్తున్నారు సర్వీసెస్ అని మనం చెప్పుకుంటాం. సో జీడిపి ఎంత అవుతుంది అప్పుడు? 1 crore అవుతుంది. అంతే కదా. జీడిపి అంటే ఏంటిది? ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్. సో వీళ్ళు సర్వీసెస్ 1 crore ప్రపంచం మొత్తానికి ఆఫర్ చేశారు కాబట్టి, సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి, ఆ జీడిపి ఆఫ్ ది కంట్రీ అంటే ఏం చెప్తాం మనము? 1 crore అంటాం. సో మనం ఏమనుకుంటాం? ఆహా, 1 crore జీడిపి సూపర్, అసలు కంట్రీ సూపర్గా ఉందనుకుంటాం. సో గ్రోత్ పరంగా ఏం చెప్పుకున్నాం మనము? 1 crore ఉంది, చాలా బాగుందని చెప్పుకుందాం. కానీ నిజంగా కంట్రీకి వెళ్ళి చూస్తే ఏం తెలుస్తుందండి మనకి? ఈ 1 crore 90% ఆఫ్ ద 1 crore ఎవరికి వెళ్తుందండి? ఓన్లీ ఇద్దరికి మాత్రమే వెళ్తుంది. మిగిలిన 8 మంది లేబర్స్గా 10,000, 20,000కి మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఏంటిది? ఈ కంట్రీలో మనకి ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. అవునా? అంటే ఏంటి? కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కొంతమంది దగ్గరే ఎక్కువ అసెట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఇన్ఈక్వాలిటీ అంటాం. సో ఈ 10 మందిలో ఇద్దరి దగ్గర మాత్రమే లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. మిగతా 8 మందికి కూడా వాళ్ళు జస్ట్ 10-20 వేలకి మాత్రమే పని చేస్తున్నారండి. బేసికల్ 10,000కి మాత్రమే పని చేస్తున్నారండి. సో ఇప్పుడు ఈ 10 మందిలో ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఒక పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, ఎవరు చేయించుకోగలరు? ఇద్దరు మాత్రమే చేయించుకోగలరు. ఈ మిగతా 8 మంది చేయించుకోలేరు. ఓకేనా. సో ఎవరు పావర్టీతో, పేదరికంలో బతుకుతున్నట్టు? ఈ 8 మంది పేదరికంతో బతుకుతున్నట్టు, ఈ ఇద్దరు మాత్రం చాలా పేదరికం లేకుండా చాలా రిచ్గానే బతుకుతున్నట్టు. సో ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటంటే అండి, ఆ కంట్రీలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. సో గ్రోత్ అంటే మీకు తెలిసిందే జీడిపి. డెవలప్మెంట్ అంటే సో కంట్రీ యొక్క గ్రోత్ ఎంత అంటే మనం దాని జీడిపి ప్రకారం చెప్తాం. కానీ ఆ కంట్రీ డెవలప్ అయిందా కాదంటే దేని ప్రకారం చెప్పాలి తెలుసా అండి? ఆ కంట్రీలో ఉన్న పీపుల్ అందరికీ కూడా బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఆ కంట్రీలో ఉన్న అందరికి కూడా బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటున్నాయా? ఓకే, ఆ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వాళ్ళు పొందుతున్నారా లేదా? ఆ కంట్రీలో ఉన్న జనాలందరికీ కూడా అసలు ఆ కంట్రీలో అసలు పేదరికం అనేదే లేదా? జీరో పావర్టీ, పేదరికం అనేదే లేదా? ఎవరికి కూడా ఆకలి చావులు లేవా? జీరో హంగర్. ఎవరికి కూడా అందరికి కూడా తినడానికి ఫుడ్ అనేది దొరుకుతుందా? ఓకేనా. ఆ కంట్రీలో అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ లభిస్తుందా? ఇవన్నీ ఏం తెలుసా అండి? ఇవన్నీ మనకి డెవలప్మెంట్ కిందకు వస్తాయండి బేసిక్గా. సో మనకి
ఈ టర్మినాలజీస్ ఉంటాయండి. టర్మినాలజీస్ ఏంటంటే మనకి ఎకనామిక్ గ్రోత్ అంటాం అన్నట్టు. సో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటిది, మనకి జీడిపి గురించి చెప్పుకుంటాం. ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారని. అది కాకుండా ఇంకొక టర్మినాలజీ ఏంటిది మనకి, ఎకనామిక్ డెవలప్మెంట్ అండి. ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇది ఏంటిది, ఆ దేశంలో పేదరికం మొత్తం నిర్మూలించగలిగామా, అందరికి కూడా చదువుకోవడానికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా, అందరికీ హెల్త్ కేర్ సర్వీసెస్ మంచిగా దొరుకుతున్నాయా లేదా, ఆ దేశంలో అందరికి తినడానికి ఫుడ్ దొరుకుతుందా లేదా, ఇది మనం డెవలప్మెంట్ కిందకి చెప్పుకుంటామండి. సో దీన్ని మనము డెవలప్మెంట్ అంటామండి. దీన్ని మనం డెవలప్మెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ ఐలాండ్ కనుక మనం చూస్తే ఏం చెప్తాము, ఈ కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ ఉందా అంటే గ్రోత్ ఉంది, 1 crore వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉందా అంటే లేదు. ఎందుకు, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి సరైన హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ అయితే లేదు. ఓన్లీ ఇద్దరికి మాత్రమే రిచ్గా ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఒక కంట్రీ ఎకనామిక్ గ్రోత్గా సూపర్గా ఉండొచ్చు, ఒక కంట్రీ ఎకనామిక్ గ్రోత్గా సూపర్గా ఉండొచ్చు అండి, కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఆ కంట్రీ డెవలప్మెంట్ పరంగా వీటిలో తక్కువై ఉండొచ్చు, వీటిలో ఏదైనా తక్కువై ఉండొచ్చు. సో అందుకే మనం ఏం చెప్తామంటే ఎకనామిక్ గ్రోత్ ఉండడం ఒకటే కాదు, ఎకనామిక్ గ్రోత్తో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉండాలండి. అయితే ఇప్పుడు మీకు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఈ టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి చెప్పాను. అయితే 1947 తర్వాత మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన వాళ్ళు అప్పుడున్న థింకింగ్ అండి, ఓకేనా, 1947 1950 ఆ టైంకి అప్పుడు ప్రపంచంలో థింకింగ్ ఏంటి తెలుసా, అప్పుడు ప్రపంచంలో థింకింగ్ ఏంటంటే మనం గ్రోత్ మీద కనుక ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుద్ది అనేది అప్పుడున్న ఐడియాలజీ అండి. అంటే ఏంటిది, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసామనుకోండి, అంటే ఏంటిది, ఇప్పుడు ఈ సంవత్సరం 1,00,000 టన్నులు మనం రైస్ పండించాం, బట్ నెక్స్ట్ సంవత్సరం మనం 2,00,000 టన్నులు రైస్ పండించాం అనుకోండి. 2,00,000 పండించడానికి వేరే వాళ్ళు వచ్చి ఎంప్లాయ్మెంట్గా జాయిన్ అవుతారు కదా, వేరే వాళ్ళు కూడా దానిలో పని చేస్తారు కదా, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు కూడా పేదరికం నుంచి బయటకు వస్తారు కదా. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీ పెట్టామనుకోండి, ఆ ఇండస్ట్రీలో ఒక 1000 మంది పని చేస్తారు. అలా మనం ఒక 1000 ఇండస్ట్రీస్ పెట్టామనుకోండి, 1000 ఇండస్ట్రీస్లో 1000 మంది పని చేస్తే అంత అమౌంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో వాళ్ళందరూ పేదరికం నుంచి బయటకు వస్తారు కదా. సో ఇలాగా మన ఇండియాలో అప్పుడున్న ఐడియాలజీ ప్రకారం ఏమనుకున్నారంటే, మనం కనుక గ్రోత్ మీద కనుక మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుద్ది అనేది అప్పుడున్న ఐడియాలజీ అండి, అప్పుడున్న ఐడియాలజీ. కానీ ఇప్పుడు 2024కి 21st సెంచరీలో అడుగుపెట్టిన తర్వాత, మన 21st సెంచరీలోకి అడుగుపెట్టిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి తెలుసా, అర్థమైంది ఏంటంటే గ్రోత్ ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరగదన్న విషయం మనకు అర్థమైందండి. సో కంట్రీ గ్రోత్ పరంగా సూపర్గా ఉండుండొచ్చు, కానీ అదే కంట్రీలో ఇంకా పేదరికం ఉంటుంది, అదే కంట్రీలో తాగడానికి మంచి నీళ్ళు ఉండవు, అదే కంట్రీలో తినడానికి ఫుడ్ ఉండదు, అదే కంట్రీలో పేట్రియార్కీ ఉంటుంది, అదే కంట్రీలో అన్టచబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది మనం డెవలప్మెంట్ అని చెప్పకూడదు అన్నట్టు. ఇప్పుడు మన ఇండియా ఉందండి, ఇండియాలో మనకి జీడిపి చాలా బాగుంది, కానీ మన ఇండియాలో ఇంకా అన్టచబిలిటీ ఉంది, ఇంకా కూడా అంటరానితనం ఉంది. సో మన ఇండియాని మనం ఎకనామిక్ గ్రోత్ అని చెప్పచ్చు, కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనలేమన్నట్టు మనం బేసిక్గా. సో ఇప్పుడున్న మన ఐడియాలజీ ప్రకారం మనకి ఏమర్థమైంది, గ్రోత్ అనేది పెరుగుతుంది, అఫ్కోర్స్ బాగుంది, కానీ గ్రోత్ వల్ల ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరగదు. మనం రిక్వైర్డ్ యాక్షన్ తీసుకొని మనము అందరికి కూడా ఫుడ్ అనేది లభించేలాగా, అందరికి కూడా డ్రింకింగ్ వాటర్ అనేది ఉండేలాగా, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వల్గా చదువుకునేలాగా, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకుండా మనం సపరేట్ యాక్షన్ తీసుకోవాలనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ ఐడియాలజీ అండి. ఇది మనకి లేటెస్ట్ థింగ్. అంటే గ్రోత్ ఉన్నంత మాత్రం డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరగదు. గ్రోత్ అనేది గ్రోత్ అనేది ఉండాలి. గ్రోత్ వల్లే జీడిపి పెరగడం వల్లే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జీడిపి పెరగడం వల్లే దేశానికి ట్యాక్సెస్ కడతారు, జీడిపి పెరగడం వల్ల మనం డెవలప్ కంట్రీ అవుతాం. బట్ అట్ ద సేమ్ టైం ఒక జీడిపి గ్రోత్ పెరిగినంత మాత్రం మనం చప్పట్లు కొట్టేసి సూపర్ అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా మన ఇండియాలో ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇండియా గ్రోత్ చాలా ఎక్కువ అండి, మనకి మంచిగా $3 trillion ఎబోవ్ వరకు మనం వెళ్తున్నాం. అలాంటప్పుడు మరి ఇండియాలో మన ఇంకా స్లమ్స్ ఉన్నాయి కదా, ఇండియాలో ఇప్పటికి కూడా చాలామందికి పాపం నీళ్లు లభించక వాళ్ళు కిలోమీటర్స్ సమ్మర్ టైంలో వాళ్ళు నడిచి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకుంటున్నారు. చాలామంది తినడానికి ఫుడ్ లేక వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. సో గ్రోత్ ఉన్నంత మాత్రం డెవలప్మెంట్ ఉన్నట్టు కాదు, గ్రోత్ ఉండాలి మంచిదే, గ్రోత్తో పాటు మనం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కూడా మనం ఫోకస్ చేయాలండి, ఓకేనా. సో ఇది మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ చెప్పకపోయే కాన్సెప్ట్ ఏంటంటే అండి మనకి హ్యూమన్ క్యాపిటల్. నెక్స్ట్ చెప్పకపోయే టాపిక్ ఏంటంటే మనకి హ్యూమన్ క్యాపిటల్. ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే క్లాస్లో నేను మీకు ఏం చెప్పాను, ఈ క్యాపిటల్ గురించి చెప్పాను. క్యాపిటల్ అంటే ఏంటిది, క్యాపిటల్ అంటే ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, ఆ ఇండస్ట్రీకి కావాల్సిన మనీ, డబ్బులు ఎంతైతే కావాలో అది కావాలి, మీకు మెషినరీ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, బిల్డింగ్స్ కావాలి, ఇదంతా మనకి క్యాపిటల్ కిందకి వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏముంది వర్డ్ హ్యూమన్ క్యాపిటల్ అంటున్నారు.
హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటిది? హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటంటే హ్యూమన్సే, మన మనుషులమే, మన మానవులమే ఒక సంపద లాగా, ఒక ఎసెట్ లాగండి. సో హ్యూమన్ యాజ్ ఎన్ ఎసెట్, హ్యూమన్ యాజ్ ఎన్ ఎసెట్గా మనం చూస్తామనుకోండి, దాన్ని మనం ఏమంటాము? హ్యూమన్ క్యాపిటల్ అంటాం అన్నట్టు. అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి. అవునా? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చదువుకోవడం వల్ల, వాళ్ళ ఒక సైంటిస్ట్ లాగా అవ్వడం వల్ల మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి లాంచ్ వెహికల్స్ తయారు చేయడము, శాటిలైట్ లాంచెస్ చేయడం, ఇలా దేశానికి ఎంతో వాళ్ళు సేవ చేశారు. దేశానికి ఎంతో జీడిపి పెంచడానికి హెల్ప్ చేశారు. దేశానికి ఎంతో టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేశారు. సో మనం ఏం చెప్పొచ్చు? ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ఇండియాకి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు అండి. అబ్దుల్ కలాం గారు మన ఇండియాకి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు అండి. అలానే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడిని మీరు ఒక డాక్టర్ చదివించారు అనుకుందాం. అతను డాక్టర్ అయిన తర్వాత ఏం చేశాడు? తన జీవితాంతం కూడా కొన్ని లక్షల పీపుల్కి తన యొక్క నాలెడ్జ్ని, తన యొక్క తెలివితేటని, తన యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ దానికి యూటిలైజ్ చేసి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క హెల్త్ డిసీజెస్ని సాల్వ్ చేయడము, వాళ్ళకి ఆపరేషన్ చేయడం, వాళ్ళకి సర్జరీ చేయడం లాంటి హెల్ప్ చేశారు కదా. సో ఇలాంటి స్టూడెంట్ని మనం ఏమంటాము? హీఈస్ అన్ అసెట్ టు అవర్ కంట్రీ అంటామండి. అంటాం. సో ఒక ఇండియా అనేది ఒక డెవలప్డ్ కంట్రీగా అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఎసెట్ లాగా అవ్వాలండి. ఒక ఎసెట్ లాగా అవ్వాలి. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎసెట్ లాగా అయినప్పుడు దాన్ని మనం ఏమంటాము? దాన్ని మనం హ్యూమన్ క్యాపిటల్ అంటామండి. అంటే మనిషి ఒక క్యాపిటల్ లాగా. అంటే ఎలాగైతే మీకు డబ్బు, మెషిన్స్, ఎక్విప్మెంట్, బిల్డింగ్ ఎలాగైతే దేశానికి యూజ్ అవుతుందో, ఇవన్నీ కూడా మన కంట్రీకి డెవలప్మెంట్ యూజ్ అవుతుంది కదండి. అలానే హ్యూమన్ కూడా దేశానికి ఒక క్యాపిటల్ లాగా, ఒక ఎసెట్ లాగా యూజ్ అవ్వడమే మనం హ్యూమన్ క్యాపిటల్ అంటాం అన్నట్టు మనం బేసిక్గా. దానికి ఎగ్జాంపుల్స్ మనం అబ్దుల్ కలాం గారిని కానీ, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, సైంటిస్టులని, సివిల్ సర్వెంట్స్ని, వీళ్ళందరినీ కూడా మనము హ్యూమన్ క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఇండియాలో ఉన్న ప్రజలందరినీ కూడా మనము హ్యూమన్ క్యాపిటల్గా తయారు చేయాలంటే, మనకి ఏమేం కావాలంటే అండి, మనకి 3 థింగ్స్ కావాలండి. 3 థింగ్స్ ఏంటంటే తెలుసా? ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ చదవగలరా, చదివింది రాయగలరా, కొత్త బుక్స్ చదవగలరా, నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోగలరా, ఆ ఎడ్యుకేషన్ కనుక వాళ్ళకి ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళని హ్యూమన్ క్యాపిటల్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలానే హెల్త్. ఎవరైతే పీపుల్ ఉన్నారు చూసారండి, ఇప్పుడు మన ఇండియన్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ, అనారోగ్యం అనేది లేకుండా వాళ్ళు హెల్తీగా ఉన్నారనుకోండి, వాళ్ళని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. హెల్త్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి, అతనికి బాగా డిసీజెస్, అనారోగ్యాలు ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? నెలలో ఎక్కువ రోజులు ఆ డిసీజెస్కి, ఆ హెల్త్ కేర్కి మెడిసిన్స్ వాడుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, అతను ఎంప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోలేడు కదా, ఎప్పుడు కూడా లీవ్లోనే ఉంటూ ఉంటాడు. అలా కాకుండా ఇంకొక వ్యక్తిని తీసుకోండి, అతను చాలా హెల్తీ పర్సన్ అనుకోండి, ఎప్పుడు హెల్తీగా, ఫిజికల్గా, మెంటల్గా ఆ వర్క్ మీద ఫోకస్ చేసి ఎక్కువగా పని చేయగలడు. సో హెల్త్ కూడా మనకి హ్యూమన్ క్యాపిటల్లో ఒక భాగం అండి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కోట్ల మంది జనాలు అందరూ కూడా అన్హెల్తీగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఏ పని చేయలేరు పాపం, ఎప్పుడు హెల్త్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు దేశానికి వాళ్ళకి ఎసెట్ లాగా ఉండలేదు కదా. సో హెల్తీగా ఉన్నప్పుడే మనం దేశానికి ఎసెట్గా యూజ్ అవుతామండి. అలానే మూడోది ఏంటిదండి, మనకి స్కిల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మీరు ఒక పిల్లగాడికి తీసుకొని అతనికి మంచి చదువు చెప్పించి, ఆ పిల్లగాడికి మీరు మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండేలాగా, అంటే ఆరోగ్యంగా ఉండేలాగా వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించామనుకోండి, అప్పుడు ఆ పిల్లగాడు మన ఇండియాకి ఒక హ్యూమన్ క్యాపిటల్ లాగా హెల్ప్ అవుతాడండి. ఆ పిల్లగాడు ఎప్పుడు మనకి ఇండియాకి హ్యూమన్ క్యాపిటల్ లాగా హెల్ప్ అవుతాడండి బేసిక్గా. సో హ్యూమన్ క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీగా అవ్వగలదా, లేక పూర్ కంట్రీగా ఉండేది అనేది పాపులేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండదండి. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ద పాపులేషన్. అంటే తక్కువ పాపులేషన్ ఉంటుంది పూర్ కంట్రీ అవుద్ది, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది ఎక్కువ డెవలప్డ్ కంట్రీ ఎదడానికి లేదన్నట్టు బేసికలీ. ఓకేనా? సో అది హ్యూమన్ క్యాపిటల్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ అండి, నేను ముందు క్లాస్ చెప్పాను కదా, జపాన్, సింగపూర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఉన్నది చాలా తక్కువ మంది, చాలా తక్కువ పాపులేషన్ ఉన్నారు. కానీ తక్కువ పాపులేషన్ ఉన్నా కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, అందరికీ మంచి హెల్త్ కేర్ ఉంది, అందరికీ చాలా స్కిల్స్ ఉన్నాయి. సో ఈ 3 యూస్ చేసి వాళ్ళు దేశ సంపదని పెంచడానికి, గూడ్స్ అండ్ సర్వీస్ పెంచడానికి వాళ్ళు యూస్ చేశారండి. అలా ఆ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీ అయ్యాయి. ఇప్పుడు మిగతా కంట్రీస్లో చాలా కంట్రీస్లో జపాన్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు, సింగపూర్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. మరి అయినా ఎందుకు జపాన్ని మనం దాటిపోలేకపోతున్నాం? ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. చదువు ఉంటుంది కానీ క్వాలిటీ చదువు ఉండదు, హెల్త్ కేర్ ఉంటుంది కానీ కాస్ట్లీగా ఉంటుంది, సరైన స్కిల్స్ అనేది నేర్పించరు ఎవరు. అలాంటప్పుడు హ్యూమన్ క్యాపిటల్ అనేది లేదని చెప్పాలండి అలాంటి కంట్రీలో. ఓకేనా? సో హ్యూమన్ క్యాపిటల్ అనేది కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైంది కదా. సో హ్యూమనే ఒక ఎసెట్ లాగా హెల్ప్ అవ్వాలంటే ఈ 3 ఉండాలండి. ఈ 3 ఒక హ్యూమన్లో ఉన్నప్పుడు అప్పుడు అతను కంట్రీకి ఆమె కంట్రీకి, దేశానికి బాగా హెల్ప్ చేయగలరు.
సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పాపులేషన్ ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా హ్యూమన్ క్యాపిటల్గా దేశానికి హెల్ప్ అవ్వగలరు, అలా దేశానికి హెల్ప్ అవ్వగలరు అవ్వగలిగే వాళ్ళు మాత్రమే వాళ్ళు మన హ్యూమన్ క్యాపిటల్ ఆ కంట్రీ దేశానికి బాగుందని మనం చెప్పొచ్చండి. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ గారు కానీ, సతీష్ ధావన్ కానీ, ఏపీజే అబ్దుల్ కలాం కానీ, వీళ్ళందరూ కూడా హైలీ ఇంటెలెక్చువల్స్, హైలీ హ్యూమన్ క్యాపిటల్. వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు, వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ హెల్త్ కేర్ బాగుంది. సో వాళ్ళు దేశానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారండి. సో ఇలా మనం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఈ 3 థింగ్స్ మీద ఫోకస్ చేసామనుకోండి, అప్పుడు మనం దేశాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అందుకే అండి అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ హెల్త్ మీద చాలా ఫోకస్ చేస్తారంట బేసికలీ. ఎందుకంటే దీని మీద మనం ఫోకస్ చేసినప్పుడు మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు యూఎస్ఏ ఉందండి, యూఎస్ఏలో కూడా అంతే. అక్కడ చదువు, అక్కడ హెల్త్, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ తయారు చేస్తారు, కొత్త మెషిన్స్ తయారు చేస్తారు, కొత్త వెపన్స్ తయారు చేస్తారు మిలిటరీ పర్పస్ కోసం. ఎందుకంటే బికాస్ ఆఫ్ హై హ్యూమన్ క్యాపిటల్. సో మన హ్యూమన్ క్యాపిటల్ కనుక మనం పెంచుకున్నట్టయితే మన కంట్రీకి చాలా హెల్ప్ అవుతుందండి బేసికలీ. ఓకేనా. సో ఈ రోజు క్లాస్లో మనం ఏమేమి చూసాము, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటో చూసాము. అలానే మనం ఇంకోటి ఏం చూసాము, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటో చూసాం. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటో చూసామండి. ఓకేనా. సో ఈ రోజుతో మనం ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నామండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొన్ని టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.